నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీజేఎస్సీ న్యూస్ ఛానల్. నేను మీ ప్రభాకర్ ఈవినింగ్ న్యూస్. మిత్రులారా, ఈరోజు ఏదైతే ఉంది అంటే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రజల కోసమే ప్రభుత్వం నుంచి ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో పోరాడుతున్నటువంటి మన ఛానల్ అన్నట్టు ప్రతిరోజు ప్రజల సమస్య మీద కూడా పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సమస్యను పేదవారికి సామాన్యునికి అతి సులువుగా లభించాలంటే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో ప్రశ్నించక తప్పదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వైద్య వృత్తి చదువుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్నది ఒకసారి చూడండి మిత్రులారా. మనకు చేసే వైద్యులు ఖచ్చితమైన వైద్యులు కాదు. ఎందుకంటే ప్రైవేటు హాస్పిటల్స్ పెట్టి కోట్లు కోట్లు లక్షలు దొబ్బి మన ఆరోగ్యాన్ని ఆసరగా చేసుకొని డబ్బులు శవాల మీద వసూలు చేసే వాళ్ళు కూడా అంతా ఫేక్ డాక్టర్స్. ఫేక్ డాక్టర్స్ ఏ విధంగా అంటే ఇక్కడ వైద్య వృత్తి చదవాలంటే కొన్ని లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు. ప్రతి కాలేజ్ నుంచి ఎవ్రీ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ ఎంతో వందల మంది వేల మంది డాక్టర్లు ఉన్నారు బయట. వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఒక సామాన్య డాక్టర్ అయిన తర్వాత సామాన్యుడు డాక్టర్ అయి కష్టపడ్డ తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి, ఎంతమంది డాక్టర్లు ఇప్పుడు ఉపాధి కోల్పోయి ఉన్నారు, ఇది ఎవరి వల్ల కోల్పోయారు, ఏ అధికారుల వల్ల కోల్పోయినన్న అంశాన్ని ఈరోజు ఖచ్చితంగా చూడాలి మిత్రులారా. ఇక్కడ మంచిగా చూడండి. బతికించే వారే బతకలేకపోయారు. బతికించే వారే బతకలేకపోయారు అంటే ఇక్కడ ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి డాక్టర్లు, డాక్టర్ విద్య చదివినోడు లైఫ్ మార్కెట్లోకి లేదు. బికాస్ ఆఫ్ ఆర్ఎంపీ పిఎంపీ డిఎంహెచ్ఓలు వర్క్ చేయట్లేదు, పిఎస్సీల మీద రైడింగ్స్ లేవు, ఆర్ఎంపీలు నాసరి చేసుకొని 10వ తరగతి చదువుకున్నోడు ఇంజక్షన్ ఇవ్వడం ఎక్కడదా, ఏ రూల్స్ ఉన్నదా? వాళ్ళ వల్ల వీళ్ళు వీళ్ళ బతుకు జీవితం అయిపోయింది. లాంగ్ టర్మ్ తీసుకొని ఎంతో కష్టపడితే లక్షలు లక్షలు పెట్టితే సీట్ రాదు. హాస్టల్ ఫీజుకు డొనేషన్లు ఎంత ఉంటుందో తెలుసా ప్రాసెస్? కష్టపడి చదివినోనికి తెలుసు ఈ విలువ. సమస్యలు సతమతమైన ప్రాణాలు తీసుకుంటున్న యువ డాక్టర్లు వీళ్ళు ఎందుకు చచ్చిపోవాలి? వీళ్ళు కష్టపడి చదివి ఎందుకు చచ్చిపోవాలి? మీకు వైద్యం ఇద్దామన్నా కదా, వైద్య సేవలు అందించాలని లక్ష్యమే కదా. వీరి కోసమైనా మనం ఫేక్ డాక్టర్లను గుర్తిద్దామా వద్దా? ఎన్ఎంసి వాళ్ళు కూడా దయతలిసి దీన్ని ఫోకస్ చేసుకొని ప్రతి ఎవడైతే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండని, ఎంత పొలిటీషియన్ ఉండని, ఎవ్వరికి ఎంత సపోర్ట్ చేసినా ప్రతి జిల్లా కలెక్టర్ కానుంచి డిఎంహెచ్ఓల కానుంచి సూపరింటెండెంట్లకు ప్రతి ఒక్కరికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మీరు వినడం లేదని మాకు 100% స్పష్టమైంది. డిఎంహెచ్ఓలు ఇక్కడ కలెక్టర్కు మరియు గవర్నర్కు సీఎంకు రాయడం జరుగుతుంది. వీళ్ళు వినకపోయిన వాడికి కోట్ల విధంగా పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ఖండియవలసిన అవసరం ఉంటుంది. ప్రైవేట్ నిర్వాహకులకు దందకు మీరు అడ్డుకోవాల్సిన వారే మీరు అండగా నిలబడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులారా. మీకు ఎన్నిసార్లు చెప్పినా చాలా కష్టమవుతుంది. వీళ్ళకు ఉపాధి వచ్చేది ఉంటే కొంచెం కష్టపడి చదువుకున్నారు కాబట్టి రెస్పెక్ట్ వాళ్ళు వైద్యం చేసే అవకాశం ఉంటుంది. చదువుకోనోనికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు కదా. రాష్ట్రంలో అట్లాంటి దొంగ కార్పొరేట్ వాళ్ళనే కోసేది. సమస్యలు సాతమతమై ప్రాణాలు తీసుకుంటున్న యువ డాక్టర్లు ఉద్యోగం లేక అప్పులు తీర్చలేక కుటుంబానికి భారం అనే భావనతో అఘాయిత్యం. ఎంబీబీఎస్ చదవాలంటే లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది అప్పులు చేసి చదువుకున్నారు. డాక్టర్ అయిన తర్వాత లక్షలు సంపాదించాలి లక్ష్యంతో చదివారు. ఈరోజు లక్షలు కాదు ఉన్నాయి లూటి. ఎంబీబీఎస్ అంటే ఎన్నో పేపర్లలో చూసుకున్నాం. ఆదుకోండి డాక్టర్ అవుతున్నారు, నా కొడుకు కుమారుడు అవుతుండు సంతోషం అని. ఒక పోరింటి గుడిసె బిడ్డ కూడా డాక్టర్లు అయిన తర్వాత కూడా ఎన్నో కన్నీటి బాధలు. గత 15 ఏళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. 5 ఏళ్లలోనే ఆత్మహత్య చేసుకున్నారు. 40,000 మంది దాకా వైద్యులు నిరుద్యోగులే. ఎంబీబీఎస్ అంటే చాలా మందికి పెద్ద కళ. జనాల చేత దేవుడిలా అనిపించుకునే ఆ వృత్తి పట్ల విపరీతమైన మక్కువ. డాక్టర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. కష్టపడి ఇష్టంతో చదువుతాం. కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని డాక్టర్ అన్న పేరుతోని ఎంత ఇష్టమైన చదివిన కోర్సు. చిన్నప్పుడు ఎవరైనా నువ్వు ఏమవుతావు అని అడిగితే డాక్టర్ అని చెప్పేవారు ఎక్కువ. వాస్తవానికి మేము కూడా డాక్టర్ చదువుదామని బైపీసీ చదువుకొని ఉంటాం. ర్యాంకులు వచ్చి కొంతమంది, ర్యాంకులు రాక కొన్ని దాని తర్వాత కోర్సులు చదివి ఈరోజు ఫార్మసీ చదువుకున్నది కారణం కూడా మేము అదే. ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వస్తాయి కాబట్టి వేరే కోర్సుకి వెళ్ళిపోయినాం అంతే. ఈరోజు మెరుగ్గా చదువుకున్నారు ఎంబీబీఎస్ చేయలేదా? అక్కడ ర్యాంక్ రావాలంటే ఆషామాష కాదు కదా, రేవింగ్ బవర్లు కష్టాలు ఉంటేనే కదా ఫలితం. అలాంటి ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన వారు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. లక్షలు పోసి ఎంబీబీఎస్ చదివిన పీజీ సీట్ రాకపోవడం, నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. ఫలితం పెళ్లి కూడా కాకపోవడం, మరోవైపు కన్న వాళ్ళకు భారం అయ్యే ఆవేదనతో కొరుగుతున్నారు. దీంతో ఎంతోమంది ప్రాణాలు పోవాల్సిన వచ్చి చేతిలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన తర్వాత వీళ్ళకు మార్కెట్లకు రావాలి, వీళ్ళకు జాబులు రావాలంటే ప్రైవేట్ది అన్నది ఆర్ఎంపీ డాక్టర్లు నిర్మూలిస్తే వీళ్ళ సేవలు ప్రజలకు అవసరం ఉంటుంది. కొంచెం మెరుగ్గా చేస్తారు, సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి చేస్తారు. వీళ్ళని ఏం చేస్తారు, మీకు ఏం తెలుసా మెడిసిన్ నాలెడ్జ్ అంటారు.
ఫార్మా చదువుకున్నాడు, నేను ఫార్మా చదువుకున్నాను పోతే నీకేం కలుసురా గోళీలు అన్న పరిస్థితి ఉన్నది. అలాగే వీళ్ళని కూడా నెట్టేసిర్రు అన్నట్టు. పెద్దగా చెప్పని అవసరం లేదు. వీళ్ళు ఇంకా పీజీలో ట్రై చేసే వరకు ఏముంటుంది, 30 ఏళ్ళ వరకు 30 ఏళ్ళు అయిపోతుంది. పిల్లనియాలన్న అమ్మ ఈ పేరుకే డాక్టర్ చదివిండాడు, అప్పుడు అప్లైనే అట కానీ ఇంకే ఉద్యోగం లేదు, నా పిల్లని ఎట్లా చదువుతారని. పెళ్ళిగా అయితే లేదు, లైఫ్ చక్కగా లేదు, మార్కెట్లో బిజినెస్ పెట్టుకుందామంటే ఆరింటి కంటే ఎక్కువ సంపాదించేసి తెలివి లేదంటారు. మనం ఏదైనా గురిగాడు ఎవరికి చెప్పుకుంటారు వీళ్ళ పరిస్థితి. కాబట్టి అన్ఎంప్లాయ్ క్యాండిడేట్ రిమూవ్ చేస్తేనే వీళ్ళ సమస్యల పరిష్కారం. హైదరాబాద్ చెందిన హర్ష కుమార్ 2017లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలని ఎలాగైనా తన కొడుకు డాక్టర్ చూడాలని హర్ష కుమార్ను అప్పట్లో 40 లక్షలు అప్పు చేసి మేనేజ్మెంట్ కోట కింద ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేర్పించారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత సీట్ రాకపోవడం గగనంగా మారింది. దీంతో అప్పులు వడ్డీలు పెరుగుతూ వచ్చాయి, పైసలు సంపాదించలేదు. దీంతో తండ్రికి భారంగా మారిన భావన హర్ష కుమార్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకోసం అంటే ఈ హర్ష కుమార్ అంటే మేనేజ్మెంట్ చదువుకున్న పరిస్థితి ఇంకా చూడు. ఇప్పుడు ఒక్కందే కాదు, ఇక్కడ 40,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. నిజంగానే ఒక్కడు ఇద్దరు చనిపోయారంటే అది వేరు. మరి ఎవరు వాళ్ళ మరి మీరు ఆర్ఎంపీలు ఎందుకు సూసైడ్ చేసుకుంటలేరు? మీరు ధర్నాలు చేయవలసిన అవసరం ఎందుకు? కనీసం ఫార్మ్ డి కూడా మార్కెట్లో అవకాశం లేదు ఫార్మర్ డి వాళ్ళకి. బీ ఫార్మసీ అయితే మొత్తానికి బిజినెస్ మ్యాన్లు అయిపోయారు, కార్పొరేట్ వాళ్ళదే. ఎవరో భయ్ మా యూనియన్లు కెమిస్ట్రీ డ్రగ్ ఆడు ఎంత చదివిందన్నది తెలియదు. వాళ్ళకు మళ్ళీ ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ మళ్ళీ అండగా నిలబడుతుంది. ఇది ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవడు మార్కెట్లు ఉన్నాడు, ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నాము, ఏం జరుగుతుంది? ఈ సారాంశం ఏందన్నది ప్రజలారా దయతలిసి గుర్తుంచుకోండి. మీ మంచి కోరే చెప్తున్నా. నాణ్యమైన వైద్య సేవలు రావాలంటే నాణ్యమైన చదువుకున్న నాలెడ్జ్ పర్సన్ ఉండాలి. చదువుకున్న దగ్గరికి పోకుండా ఎవరో మెరుగ్గా కనబడ్డది గ్లాసులో పెట్టిన హాస్పిటల్ ఉంది కదా అని నీట్గా ఆ బెడ్ ఉన్నదని పోతే నీట్గా చచ్చిపోతాం. అప్పుడు మంచం మీద చచ్చిపోయేతోళ్ళం, కొంచెం బెడ్ మీద చచ్చిపోతాం, అంతే తేడా, పెద్ద డిఫరెంట్ ఏముండదు. హాస్పిటల్ చచ్చిపోయినా ఇంటికాడ చనిపోయినా అదే. కాబట్టి ఇక్కడ దొంగ డాక్టర్లు అందరూ నిర్మూలించాలంటే ఫస్ట్ కలెక్టర్లకు, జిల్లా అధికార ప్రతినిధి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని సబ్మిట్ చేసి గవర్నర్ కానుంచి సీఎం కాడికి ఖచ్చితంగా దీన్ని ఉద్యమం చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలారా మీకు నమ్మకమైన వైద్యం దగ్గరనే వైద్యం చేయించుకోండి. మీ దగ్గరున్న ప్రభుత్వ హాస్పిటల్లో ఖచ్చితంగా డాక్టర్ పని దినాలు ఉండేలా చూసుకొని, ఏ హాస్పిటల్ ఏ విలేజ్లో లేకుంటే మనకు వీడియో చేసి పంపండి. దయతలిసి ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి జిల్లా వీడియో మనకు విజువల్ ఫుటేజ్ చేస్తే ఖచ్చితంగా మనం సోషల్ మీడియాలో ఎంతో మంచి నాలెడ్జ్గా మంచి అవగాహనలు ఉన్నది. ఈరోజు యూట్యూబే కానీ, ఇన్స్టాగ్రామే కానీ, ట్విట్టర్ కానీ చాలా రకాలుగా పలు రకాలుగా ఈరోజు సోషల్ మీడియా ఉంది. కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా మీ ప్రాంతంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్, ఫార్మసిస్ట్, నర్స్ ఈ ఆఫీసర్లు ఉండేలా చూసుకోవాలని మనవి చేస్తూ, మీకే అతి తక్కువగా సులభంగా మెడిసిన్ అందేలా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని వేరుకుంటూ ప్రభుత్వం నుంచి సర్వీస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. దయతలిసి ప్రతి ప్రజలు ఆదరిస్తారని చెప్తూ నేను మీ జేఏసీ ప్రభాకర్.